న్యూస్ వస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన పార్టీకి చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారంటూ కూడా కొన్నాళ్ళుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఆయన కూడా ఖండించలేదు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ వీడకుండా కేసీఆర్ మంత్రాంగం నేర్పిన లాభం లేకుండా పోయింది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన గద్వాల నాయకురాలు సరుతా తిరుపతయ్యకు సీఎం నచ్చచెప్పారు. రాజకీయ అవసరాలను వివరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం సాదిక్ లైవ్ లోనే ఉన్నారు. లైవ్ లో మళ్ళీ ఒకసారి తీసుకుందాం. సాదిక్, చెప్పండి, దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి? గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు. డీటెయిల్స్ ఏంటి సాదిక్? అనేక హైడ్రామాల తర్వాత గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి మరో షాకు చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో ఇప్పుడు గద్వాల కృష్ణమోహన్ కూడా చేరికతో దాదాపు 7కు చేరింది. మరోటి వైపు 6 ఎమ్మెల్సీలు కూడా చేరిన విషయం మనకు తెలిసిందే. ఇందులో ఇప్పటివరకు అయితే పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా మనకు ఖైరతాబాద్ దాన నాగేందర్, శేషంగన్పూర్ కడియం సిఆరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగా జాయిన్ కావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 6 జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన యొక్క చేరికను మొదటి నుంచి కూడా సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. నిన్న గాంధీ భవన్లో పెద్ద ధర్నానే చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నేతలపైన అనేక కేసుల్లోకి కారణభూతమైనటువంటి ఈ యొక్క కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని కూడా సరితా యాదవ్ సంబంధించినటువంటి నేతలైతే నిన్న గాంధీ భవన్ ముట్టడించడం జరిగింది. ఎట్లాగైనా వారిని జైన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతల అగ్రనాయకులైతే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా సరితతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరితే మీ స్థానం మీకే ఉంటుంది, అదేవిధంగా కృష్ణమోహన్ స్థానం కృష్ణమోహన్కు ఉంటుంది, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత తోడ్పాటు అవుతుందని కూడా ఆయన హామీ ఇవ్వడంతో ఈ యొక్క చేరిక అన్నది చాలా సులువుతరమైంది. కొంచెం హైడ్రామా నడిచినప్పటికీ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం బుజ్జగించలో భాగంగా సరితా యాదవ్ అయితే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలోనే మనకు కృష్ణమోహన్ గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం కనబడుతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుంది. మొన్న అర్ధరాత్రి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరొక 24 గంటలు కాకముందుకే మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో అనేక మంది నాయకులకు కార్యకర్తలకు విందు భోజనాలు ఇతరత్ర సంబంధించిన అంశాలపైన వాళ్లకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ కేసీఆర్ పైన నమ్మకం లేకుండా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్న సందర్భం కనబడుతుంది. సో వాస్తవంగా కృష్ణమోహన్ మొన్ననే జాయిన్ కావాలి, కానీ సరితతోని మాట్లాడిన తర్వాత ఈ విషయం పైన పూర్తిస్థాయిలో చాలా సామరస్యంగా పార్టీలో చేర్చుకోవాలని లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్న రాజకీయ పాలనా మార్కు అదేవిధంగా రాజకీయ మార్కును చూపించే విధంగా సర్ది చెప్పిన తర్వాత కృష్ణమోహన్ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉంది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగినటువంటి కార్యక్రమంలో దీపదాస్ మున్షి ఇతర నాయకులు అందరూ కూడా పాల్గొన్న సందర్భం కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది కూడా చేరే అవకాశం ఉంది. ఈసారి మాత్రం ఒక్కొక్కరు చేరే కాకుండా దాదాపు ఒకేసారి 6 మంది ఎమ్మెల్యేలు చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే మనకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి, పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో విలీన సంబంధించిన ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. సో దెబ్బ మీద దెబ్బతో బీఆర్ఎస్ పార్టీ కాకావికలమవుతుంది. బీఆర్ఎస్లో తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం కూరుకుపోతూ ఉంది. పరిస్థితి చూసినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న ఎమ్మెల్సీలు నిన్న ఎమ్మెల్యేలు ఈరోజు కూడా మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అనేక భరోసాలు ఇస్తున్నప్పటికీ కేసీఆర్ మాట కానీ అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం లేకుండా ఒక్కొక్కరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం కనబడతా ఉంది. ప్రసన్న.